ముందు నీ సంగతి తెలుసవా? నువ్వు చిన్నబాబు గారి సైడ్ వచ్చేసే. నో నో, నేను ఒప్పుకోను. నువ్వు పెదబాబు సైడ్ వస్తే నీకు ఉన్ని బట్టలు ఇప్పిస్తేను. ఓషే, ఉన్ని బట్టలు కాదు, తన్ని ఉన్న బట్టలు ఇప్పిస్తాడు. అసలు నువ్వు నా దానివే, నేను ఎటుంటే అటే. నువ్వు చెయ్యదులు. నేను పట్టుకోనా? ఏటే ఎరుముఖమా, నన్నేమో సి అన్నావు, వాడినేమో సే అన్నావు. ఇదిగో నేను చెప్పొచ్చింది ఏంటంటే, నువ్వు ఇటు అటు కాకుండా పోతావు. చిన్నబాబు గారి సైడ్ వచ్చావు అనుకో, ఎక్కడ నెల బోరింగ్ పంపు మాత్రం ఖాయం. నీ మూతే సెటప్. ఏదో ఇంగ్లీష్ మాట్లాడితే హంస వచ్చేస్తుంది అనుకుంటున్నావు నువ్వు. ఆకి చూసుకోవా, నిన్ను చంపేస్తేను, నీ ప్రాణాలు తీసేస్తేను. నాకు అనుమానం వేరా నువ్వు పెనాలు తీస్తావని. అందుకనే ఎర్రోండి ఏం కాదు. మరి చెట్టు తోరలో హంస మెడలో కట్టి నా పెనాలు తీసుకెళ్ళి అక్కడే పెట్టేవా? అయితే త్వరలో దూరితేను గరిటెతో కుక్కసలేకురా, కుక్కసలేకు. నేను కుక్కని కాదురా, కుక్కు. నీకు పోటీ ఇస్తాను. ఏదేనురా, నీకు పోటీ ఇస్తాను. దూరుతాను. నిన్ను స్టవ్ లో ఉడికేస్తాను. గుడ్ మార్నింగ్. ఓ ఏంటి సెక్రటరీ గారు ఇలా వచ్చేసారు? ఇప్పుడు మనం ఒకసారి స్కూల్కి దేవాలయానికి వెళ్ళి రావాలి. సెక్రటరీ గారు, నాకు స్కూల్కు వెళ్ళవలసిన వయసు అయిపోయింది. దేవాలయానికి వెళ్ళవలసినంత పాపం నేను చేయలేదు. మరెందుకు చెప్పండి? చూడండి, స్కూలు దేవాలయం పరిస్థితి ఏం బాగున్నట్లేదు. బాధ్యత తీసుకున్నారు గనక వెళ్ళి చూసి రావడం మంచిది. ఈ బాధ్యతలతో నా ప్రాణాలు తీయడానికి కాదు, మిమ్మల్ని సెక్రటరీగా పెట్టుకుంది. చూడండి, ఇక నుంచి నా పనులన్నీ మీరు చూడవలసిందే. ఐ మీన్ ఎక్సెప్ట్ డ్రింక్. పోనీ ఈసారికి సరదాగా రాకూడదు? సరదాగా? ఓకే, అలాగే. థ్యాంక్ యూ. ఎప్పుడురా? ఆపండి ఆపండి. అయ్యో పొరపాటు, క్షమించండి అయ్యా. తమరు వస్తున్నట్టు కొంచెం ముందుగా తెలియజేసి ఉంటే. ఇదంతా మా కంట పడకుండా దాచేవారు, అవునా? చిత్తం. పూజారి గారు, దేవాలయ ఈ దుర్గతిలో ఉండడానికి కారణం? అమ్మా, మనిషికి అన్యాయం జరిగితే దేవుడితో మొరపెట్టుకుంటాం. దేవుడికి అన్యాయం జరిగితే ఎవరితో మొరపెట్టుకోవాలి? పూజారి గారు, జమీందారీ లెక్కలు దేవాలయం పద్దులో సంవత్సరానికి కొన్ని వేల ఖర్చు కనపడుతుంది. ఆ డబ్బంతా ఏమవుతున్నట్టు? అమ్మా, మీకు తెలియంది కాదు. ఇచ్చే చేతికి పుచ్చుకునే చేతికి మధ్య ఎన్ని చేతులు ఉంటాయో ఎంతమంది. సరే, మీరు ఒకసారి దివాణానికి రండి. అమ్మా, అధికారానికి ఐశ్వర్యానికి చదువు సంస్కారాలు తలవంచాల్సిన రోజులు ఇవి. తల వంచినా మా బతుకులు సరిగ్గా గడవడం లేదు. 6 నెలలకు ఒక్కసారైనా మా జీతాలు మాకు ముట్టడం లేదు. గట్టిగా ఏవైనా అంటే మా ఉద్యోగాలు ఊడిపోతాయేమోనని భయం. ఈ పరిస్థితుల్లో మా గౌరవం ఎలా నిలబెట్టుకోమంటారో చెప్పండి. సరే, మీరు ఒకసారి దివాణానికి రండి. చెప్తాం. పూర్తయిందా? చూడండి, మీరు యజమానులు, వీళ్ళంతా మీ పనివాళ్ళు. ఇక్కడ మీరు కొన్ని నియమాలు పాటించాలి. నియమాలు లేవు, నిమ్మకాయలు లేవు. ఏ ఆవేశం లేకుండా ఉండడానికి నేనేం బుద్ధ భగవానుని కాను. అందమైన ముక్కు మీద అంత కోపం ఉండకూడదు. కమా. డార్లింగ్, ఆపు పంపు. నువ్వు కష్టం పడుతుంటే నేను చూడలేను. నేను కొడతాను పంపు. ఎంత అవిశ్వాసం! డార్లింగ్, నీకోసం చాలా రుచికరమైన ఈ బిస్కెట్లు తెచ్చాను. ఈ బిస్కెట్లు తింటే ఎన్ని కసరత్తులు చేసినా ఆయాసం రాదు, నీరసం ఉండదు. తింటావా? తినిపించమంటావా? మంచిగా ఉన్నది. ఈ బిస్కెట్ తింటాకుంటే ఈ పని ఎవడు చేస్తాడు? మళ్ళా నీ మొగుడు చేస్తాడా? మళ్ళా నో, నా మొగుడు కాదు, నీ మొగుడు. అంటే నీకు కాబోయే ఈ ప్రియుడు చేస్తాడు. ఫస్ట్ ఈ బిస్కెట్లు తిను. పరా కొరకు నైస్ గా నమ్ముదు. ఏటే ఆఖరి నీ బతికిలా అయిపోయిందనమాట. కుక్క బిస్కెట్లు చేస్తున్నావు. బొమ్మ చూసుకోవే బొమ్మ. రే, ఏమనుకున్నారా నువ్వు? నా ప్రియురాలకి కుక్క బిస్కెట్లు పెడతావా? నీకు మళ్ళీ ఏమన్నా కుక్క అనుకున్నా పెట్టరా? హంసరాది నా హంస. షట్ అప్. మంచి టైంలో వస్తావు.
కుక్క బిస్కెట్లు పెడితే విశ్వాసంగా ఉంటుందని పెట్టాను. చూసావా వంశా? ఒరే ఈ నెట్ట వదలకూడదు. మర్యాదగా మాట్లాడు, గొంతుకు చేస్తాను. పని లేదా నాకు? ఎల్లండి. డార్లింగ్, నీ పనంతా నేను చేస్తాను, పాత్రలన్నీ నేను తోమి పారేస్తాను. ఒరే నువ్వు దిగదారిపోతావు నాకు ఎప్పుడు తెలుసు. డార్లింగ్ కోసం సిగ్గు విడిస్తాను. విడవరా విడు. ఒరే 5 నిమిషాల్లో ఈ బట్టలు నేను ఉతికిపోతే నా పేరు తీసా రాసే కాదు. మీకు పుణ్యం ఉంటుంది, జల్దీ చేయండి, నేను అట్ట కూకుంటాను. 2 నిమిషాల్లో గిన్నెలని తోమి పొయ్యి మీద పెట్టేసాను. నేనే నెగ్గాను. నా కంట్లో సోపు వేసి నెగ్గాడు. ఏది వేసి గెలిస్తే మొత్తం ఏట్రా? గెలవడమే పెద్దను. ఎప్పుడైనా ఎలక్షన్ చూసిన మొక్కలేనా ఇది? ఏట్రా రావే నువ్వా? ఏమిటి కాళ్ళు దీపులు తండ్రి? ఏమిటి ఒళ్ళు దొరకదు తండ్రి? జమీందారులా బతుకుదాం అనుకున్నారు, ఇట్లా అయిపోతుంది అనుకోలేదు తండ్రి. నా బతుకు ఎందుకు ఏడుస్తుండవు? నేను రాలేదేనా మళ్ళా? నువ్వు వచ్చేం చేస్తావంటే? వచ్చిందిగా లతమ్మ కొంపలోకి దొంగ రాజకీయాలు కథ అంతా మార్చి పారేసింది. సినిమా చూస్తేమో సీసాలని బద్దలు కొట్టేశాడు, ఆయనంటే మందు మానేశాడు. మన అత్తమ్మంతా రాజహంసలో బతికిన వాళ్ళం రోజును సీతాదాసు, మా అప్పమ్మ కూడా హిప్పసారా తాగుతాడు, తీసుకురమ్మంటావా మళ్ళా? తీసుకురావో తప్పు వెళ్ళే. ఇదా సతీ సావిత్రిలాగా నా పేనాలు కాపాడుకోవా. ఓ ఓ మెడకు కట్టవలసిన గుడ్డ కాలికి కట్టవలసి వచ్చింది తండ్రి. తండ్రి అమ్మా అబ్బా ఊరికే వచ్చిందని తాగితే ఊరే అమ్ముకున్నట్టు ఒక సన్నాసే. ఇదిగో ఇది ఏసే డబ్బాతో పట్టుకొచ్చావు, పెట్రోల్లోకి ఎరకలేదు కాదు, నిప్పులాంటి హిప్పసారా. పరవా ఇది ఓ పెగ్గేసుకున్నాం. అబ్బా ఏం ఘాటే. ఇదిగో నేను తాగలేను, తాగకుండా బతకలేను. చిన్నబాబు గారి దగ్గర నీచంటే కొట్టాను కానీ ఇలాంటి నాటు కొట్టలేదు ఎప్పుడు. ఎట్టా తాగుతానో ఏటో మరి. నువ్వు పడుకో చెప్తా మళ్ళా. పడుకోమంటా పెట్టే పడుకో. ఏటోనే ఇబ్బంది పెట్టేస్తున్నాను. అయ్యో వాసన చాలా అప్పుడే కదులుతున్నాడు. అదో కక్కకుండా తాగినాడే పెద్ద గొప్పడే. ఇప్పుడు చెప్పనే చిన్నబాబు గారు తాగుడు మానేసినంత మాత్రమే నేను బతలేను అనుకుంటున్నాడా? పెద్దబాబుని పడతానే పెద్దబాబుని. మరి నా బోరింగ్ పంపు ఒక ఎకరం నేల. ఏహే ఒక్క ఎకరం నేలను ఒక బోరింగ్ పంపు సరే మనకి 5 ఎకరాలు లేదా 5 బోరింగ్ పంపులు కావాలి అంతే మనకి. అంతే జగమే మాయ గజమే లోయ. ఆ దేవదాసి పక్కనే చిన్న కుక్క పిల్ల, ఈ సీసాదాస్ పక్కనే చిన్న తాగడని పెద్ద గర్వాడను. తిరిగిపోతుంది అప్పుడే బల్ల కూడా